హౌ మెనీ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఇన్ ఎస్ఏపి? ఎస్ఏపిలో ఎన్ని రకాల కన్సల్టెంట్స్ ఉన్నారు? డౌన్కి రండి, నెక్స్ట్ పేజ్కి మూవ్ చేయండి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఇన్ ఎస్ఏపి, అది కిందకి మూవ్ చేయండి. అది హౌ మెనీ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఇన్ ఎస్ఏపి, ఎన్ని రకాలు ఉంటారు? 2 టైప్స్ ఉంటారండి. ఫంక్షనల్ కన్సల్టెంట్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్. ఫంక్షనల్ కన్సల్టెంట్ అండ్ టెక్నికల్ కన్సల్టెంట్, 2 టైప్స్ ఆఫ్ ది కన్సల్టెంట్స్ ఉంటారు. హూ ఆర్ ద ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఇన్ ఎస్ఏపి? ఫంక్షనల్ కన్సల్టెంట్ మీన్స్ FI కన్సల్టెంట్స్, CO కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, PP కన్సల్టెంట్, SD కన్సల్టెంట్స్, వీళ్ళందరినీ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారు. FI కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, FI కన్సల్టెంట్, CO కన్సల్టెంట్, MM కన్సల్టెంట్, వీళ్ళందరినీ ఏమంటారు? ఫంక్షనల్. C లాంగ్వేజ్, C++, జావా ఇటువంటి నాలెడ్జ్ ఏమీ అవసరం లేదు. లేదండి. ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు SAP నేర్చుకోవచ్చు, ప్రోగ్రామింగ్ చేయొచ్చు, కాన్ఫిగరేషన్స్ అనేవి చేయొచ్చు. ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ అనేది అవసరం లేదు. సో వీళ్ళందరూ కూడా ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటారు. అదర్ దాన్ SAP కన్సల్టెంట్స్ ఆల్ ఆర్ ఫంక్షనల్ కన్సల్టెంట్. ఒక్క ABAP కన్సల్టెంట్ మాత్రమే ఫంక్షనల్ కన్సల్టెంట్ కిందకి రారు. అదర్ దాన్ SAP ABAP కన్సల్టెంట్ ఆల్ ఆర్ ది ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటారు. ఫంక్షనల్ కన్సల్టెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా. యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్గా మనం ఏం చేస్తాము? కాన్ఫిగరేషన్స్ చేస్తాం, మాస్టర్ డేటా క్రియేట్ చేస్తాం, ట్రాన్సాక్షనల్ డేటాని క్రియేట్ చేస్తాం, ట్రాన్సాక్షనల్ డేటాని పోస్ట్ చేస్తాం, మాస్టర్ డేటాని క్రియేట్ చేస్తాం, కాన్ఫిగరేషనల్ డేటా కూడా చేస్తాం. సో వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా అండ్ కాన్ఫిగరేషనల్ డేటా. సో వీఆర్ ద ఫంక్షనల్ కన్సల్టెంట్స్. క్లియరా? నెక్స్ట్, హూ ఆర్ ద టెక్నికల్ కన్సల్టెంట్? టెక్నికల్ కన్సల్టెంట్ అంటే ఎవరు? టెక్నికల్ కన్సల్టెంట్ మీన్స్ ABAP కన్సల్టెంట్. ABAPers ఉంటారు, అడ్వాన్స్డ్ బిజినెస్ అప్లికేషన్ ప్రోగ్రామ్ అంటారు దీన్ని. ABAP కన్సల్టెంట్ విల్ రైట్ ది program and they will take care of the program related tasks. program related tasks అన్ని కూడా ఎవరు చూస్తారు? ABAP కన్సల్టెంట్. ABAP is the technical consultant. క్లియరా? సో ఈ టెక్నికల్ కన్సల్టెంట్స్ అనేవాళ్ళు దేర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రామింగ్ డేటాకి రెస్పాన్సిబుల్ వీళ్ళు. క్లియరా కదా? నెక్స్ట్ వన్, డౌన్కి వెళ్ళండి. ఇంకేం లేదు కదా. ఇది టోటల్గా డేటా టైప్స్. శాండ్ బాక్స్ సర్వర్ ఈజ్ ఇంపార్టెంట్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ కన్సల్టెంట్స్ అంటే మీకు క్లారిటీగా ఉంటుంది. తర్వాత ఇంకేమి ఇంపార్టెంట్? ఫస్ట్లో చెప్పాను, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఇంపార్టెంట్. తర్వాత హౌ మెనీ టైప్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? ఈసీసీలో రోస్గా స్టోర్ అవుతుంది, S/4HANAలో కాలమ్స్గా స్టోర్ అవుతుంది. ఫస్ట్లో ఉంది. ఈసీసీలో ఎలా స్టోర్ అవుతుంది? రోస్ వైజ్ స్టోర్ అవుతుంది. S/4HANA సర్వర్లో కాలమ్స్ వైజ్గా స్టోర్ అవుతుంది. క్లియరా? వెరీ వెరీ ఇంపార్టెంట్ షీట్ ఇది. మినిమం 1 క్వశ్చన్ గ్యారంటీ ఇంటర్వ్యూలో. ఎస్ ఆర్ నో? క్లియరా? అర్థమైనంత వరకు? అర్థమైందా లేదా? ఇంకొక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. చూడండి, ట్రాన్సాక్షనల్ డేటా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ జనరేట్. మాస్టర్ డేటా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నాట్ జనరేట్. కాన్ఫిగరేషనల్ డేటా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ విల్ బి జనరేట్. సో ఈ డేటా ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? సేవ్డ్ యాజ్ టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది. ఎస్ఏపిలో ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది అన్నమాట. టేబుల్స్ రూపంలో స్టోర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో టేబుల్ అనాలిసిస్, ఈ డేటా ఎలా స్టోర్ అవుతుంది? ఎస్ఏపిలో మీరు కాన్ఫిగరేషన్స్ చేశారు, ఆ డేటా అంతా కూడా మనం బ్యాకప్ చేస్తాం. ట్రాన్సాక్షన్స్ చేశారు, ఆ డేటా అంతా కూడా బ్యాకప్ తీసుకుంటాం. తర్వాత ఎనీ టైప్ ఆఫ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషనల్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ టేబుల్స్, సేవ్డ్ యాజ్ ఏ టేబుల్స్గా స్టోర్ అవుతుంది. డేటాబేస్ లేయర్లో స్టోర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. డేటాబేస్ లేయర్ అంటారు. సేవ్డ్ యాజ్ టేబుల్స్గా స్టోర్ అవుతుంది.
సో ఆ డేటా అంతా కూడా నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ టేబుల్ అనాలిసిస్ నోట్ చేసుకోండి. టేబుల్ అనాలిసిస్ ఎక్కడుందో చూడండి. ఆ షీట్ అంతా చదవాలి. నేను నోట్స్ కూడా తయారు చేసి ఇస్తున్నాను మీకు. షీట్ అంతా చదవాలి.